చింత చచ్చినా పులుపు తగ్గనట్లుగా కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జూబ్లీహిల్స్లో ఓడిపోయినా కేటీఆర్లో అహంకారం తగ్గలేదన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని, కేటీఆర్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మలేదని అన్నారు. అసెంబ్లీ, లోక్సభ, కంటోన్మెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించామన్నారు. ప్రజల అభిమానాన్ని చూసుకొని తాము ముందుకెళ్తామని తెలిపారు. అహంకారం తగ్గించుకుంటేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పుకొచ్చారు. తప్పుడు ఫేక్ సమాచారంతో ప్రజల్ని తప్పుదో పట్టించాలని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేసిన ప్రజలు విజ్ఞులై వారి విష ప్రచారాన్ని తిప్పికొట్టి అత్యధిక మెజారిటీతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఒక ఎన్నికతోనే అంత ఎగిరిపడుతున్నారు. మీరు ఓటమి చెందినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు మేమేమైనా గాడిద మీద ఊరేగించామని అంటున్నారు. ఒక ఎన్నిక కాదు కేటీఆర్, 2023 ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని చిత్తు చేశాం. లోకసభ ఎన్నికల్లో మీరు చిత్తుగా ఓడేలా మీరు జీరోకే పరిమితం చేశాం. కంటోన్మెంట్ ఎన్నికల్లో నిన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈరోజు ఎందుకు మీరు ఉలికి పడుతున్నారో చెప్పంటున్నారు. ఇన్ని ఎన్నికల్లో మీ పార్టీని ఈరోజు ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతుంది. ప్రజల అభిమానాన్ని చూరుకొని మీ ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు ఇంకా అహంకారాన్ని తగ్గించుకుంటలేరండి? మీ సొంత చెల్లి వేసిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పు. కర్మ ఇస్ బ్యాక్ అన్నటువంటి దానికి సమాధానం చెప్పుకో. తమ మైండ్